హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తులసీస్ క్రియేషన్స్. ఈరోజు మీకు పొనగంటి ఆకు పెసరపప్పు కూర ఎలా చేయాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నానబెట్టిన పెసరపప్పు, పొనగంటి ఆకు, ఆనియన్స్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. పొనగంటి ఆకు కళ్ళకి చాలా మంచిది. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీ పిల్లలకి వన్స్ ఆర్ ట్వైస్ ఈ పొనగంటి ఆకుని కూరగా చేసి పెట్టండి. కంటికి చాలా మంచిది. ఫ్రై అయిన ఆనియన్స్లో పెసరపప్పు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. పొనగంటి ఆకు కూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇతర ఆకుకూరల్లో పోలిస్తే పొనగంటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ B6, పొటాషియం, మాగ్నీషియం, ఐరన్ లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఫ్రై అయిన వాటిలో కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక అందులో బాగా కడిగిన పొనగంటి ఆకుని కూడా వేసి కొంచెం కారం వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ పొనగంటి కూరని వారానికి ఒకసారి లేదా 2 సార్లు చేసుకుంటే మనకింకా స్పెట్స్తో కూడా అవసరం ఉండదండి. అంత మంచిది ఈ పొనగంటి ఆకు. ఈ ఫ్రై అవుతున్న ఆకులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొన్ని నీళ్ళు వేసి మరో 1 నిమిషం అలా ఉంచండి. ఆ తర్వాత విజిల్ పెట్టండి. చాలా ఈజీగా చేసుకునే పొనగంటి ఆకు ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుందండి. మీ పిల్లలకి చాలా మంచిది పొనగంటి ఆకు. చూశారు కదా పొనగంటి కూర ఎలా చేసుకోవాలో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి.